أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وقال موسى يا فرعون إني رسول من رب العالمين మరియు మూసా అన్నాడు, ఓ ఫిరౌన్, నేను నిశ్చయంగా సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను. حقيق على ألا أقول على الله إلا الحق قد جئتكم ببينة من ربكم فأرسل معي بني إسرائيل. అల్లాహ్ను గురించి సత్యం తప్ప మరే విషయాన్ని పలకని బాధ్యత గలవాడను. వాస్తవానికి నేను మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను. కావున ఇశ్రాయేల్ సంతతి వారిని నా వెంట పోనివ్వు. قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين. ఫిరౌన్ అన్నాడు, నీవు ఏదైనా సూచనను తీసుకుని వచ్చి ఉంటే, నీవు సత్యవంతుడవే అయితే దానిని తీసుకునిరా. فألقى عصاه فإذا هي ثعبان مبين. అప్పుడు మూసా తన చేతికర్రను విసిరాడు. అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్ద సర్పం సోబాన్గా మారిపోయింది. ونزع يده فإذا هي بيضاء للناظرين. మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసే వారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది. قال الملأ من قوم فرعون إن هذا لساحر عليم. ఇది చూసి ఫిరౌన్ జాతి నాయకులు అన్నారు, నిశ్చయంగా ఇతడు నేర్పుగల ఒక గొప్ప మాంత్రికుడు. يريد أن يخرجكم من أرضكم فماذا تأمرون. ఫిరౌన్ అన్నాడు, ఇతడు మిమ్మల్ని మీ భూమి నుండి వెడలగొట్టగోరుతున్నాడు. అయితే మీ సలహా ఏమిటి? قالوا أرجه وأخاه وأرسل في المدائن حاشرين. వారన్నారు, అతనికి, మూసాకు మరియు అతని సోదరునికి కొంత వ్యవధినిచ్చి అన్ని నగరాలకు బంటులను పంపు. يأتوك بكل ساحر عليم. వారు నిపుణులైన ప్రతి మాంత్రికుణ్ణి నీ వద్దకు తీసుకుని వస్తారు. وجاء السحرة فرعون قالوا إن لنا لأجرا إن كنا نحن الغالبين. మరియు మాంత్రికులందరూ ఫిరౌన్ వద్దకు వచ్చి, ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా అని అన్నారు. قال نعم وإنكم لمن المقربين. ఫిరౌన్ అన్నాడు, అవును, నిశ్చయంగా మీరు నా సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు. قالوا يا موسى إما أن تلقي وإما أن نكون نحن الملقين. వారన్నారు, ఓ మూసా, ముందు నీవు విసురుతావా లేక మేము విసరాలా? قال ألقوا فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم وجاءوا بسحر عظيم. మూసా అన్నాడు, ముందు మీరే విసరండి. వారు తమ కర్రలను విసిరి ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు. وأوحينا إلى موسى أن ألق عصاك فإذا هي تلقف ما يأفكون. మేము మూసాకు నీ చేతికర్రను విసురు అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి మాంత్రికుల బూటక మాయాజాలాన్ని మృంగివేసింది.